నగరంలోని చేపల మార్కెట్లో కుళ్ళి దుర్వాసనతో కూడిన చేపలు, రొయ్యలు ఉన్న 2 దుకాణాలను సీజ్ చేశామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టర్ సూచనలతో కమిషనర్ ఆదేశాల మేరకు లీలామహల్ వద్ద గల చేపల మార్కెట్లో వెటర్నరీ ఆఫీసర్, పారిశుద్ధ సిబ్బందితో కలిసి గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. తిరుపతి నగరంలోని లీలామహల్ వద్ద గల చేపల మార్కెట్లో 22 షాపులు ఉన్నాయి. ఇక్కడ కుళ్ళిన చేపలు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. చేపలు, రొయ్యలను ఫ్రీజర్లో ఉంచి విక్రయిస్తున్నారని తెలపడంతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఇందులో షాప్ నెంబర్ 9, షాప్ నెంబర్ 10 షాపులలో చెడిపోయినటువంటి నిల్వ ఉంచిన చేపలను, రొయ్యలను గుర్తించామని తెలిపారు. ఫ్రీజర్కి మూతలు లేకుండా సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వలన అందులోని చేపలన్నీ పురుగులు పట్టి దుర్వాసన వస్తోందని తెలిపారు. ఆ 2 షాపులలో నిల్వ ఉన్నటువంటి చేపలను తీయించి వాటిపై క్రిమి సంహారకాలను చల్లించి మున్సిపల్ వాహనంలో డంపింగ్ యార్డుకు తరలించామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 492 నుంచి 498 వరకు, 521 సెక్షన్ 541 నుంచి 546 వరకు మరియు 622 సెక్షన్లను అనుసరించి తనిఖీలు నిర్వహించి అందులో ప్రజారోగ్యమునకు హాని కలిగించే విధంగా ఉన్నటువంటి చేపలను స్వాధీనం చేసుకుని సదరు 9, 10 షాపులకు ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసి సీజ్ చేశామని తెలిపారు. మిగిలిన 20 షాపులకు పరిస్థితులను వివరించి ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడు వాళ్లు ఉంచుకున్న పరిసరాలను మరింత మెరుగ్గా ఉంచి ప్రజల వినియోగంకు నాణ్యమైన చేపలను ఎప్పటికప్పుడు తెచ్చుకుని విక్రయించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నాణ్యమైన చేపలు తదితరాలను తీసుకువచ్చి ప్రజల వినియోగం, వ్యాపారం చేసుకోవాలని, అలా లేనిచో ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి పై తెలిపిన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలకు సంఘ నాయకులు, దుకాణదారులు సహకరించారని తెలిపారు. ఈ తనిఖీల్లో వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. సో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గడిచిన వారంగా మొత్తం తిరుపతి అంతా కూడా సడన్ ఇన్స్పెక్షన్స్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది శానిటేషన్ విభాగంతో. సో దాంట్లో భాగంగా ఈరోజు వెటర్నరీ ఆఫీసరు, శానిటరీ సూపర్వైజరు, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్ట్రీస్, సెక్రటరీస్తో కలిసి లీలామహల్ సర్కిల్లో ఉన్న ఫిష్ మార్కెట్ని తనిఖీ చేయడం జరిగింది. సో బేసిక్గా ఫిష్ మార్కెట్ మీద ఎక్కువ మనకి కంప్లైంట్ రావడం జరుగుతుంది. గతంలో కూడా పేపర్లో అట్లంతా కూడా లోకల్ రెసిడెంట్స్ కంప్లైంట్ చేస్తారు, విపరీతమైన దుర్వాసన వస్తుంది ఆ సరౌండింగ్స్ అంతా అని చెప్పేసి. ఆ థర్మాకోల్ బాక్స్లంతా రోడ్లో పెట్టడము, ట్రాఫిక్ అబ్జెక్ట్ చేయడం ఒకటి, తర్వాత వేస్ట్ తీసుకొచ్చి అక్కడే డ్రైన్స్లో కలిపేసి చుట్టుపక్కలంతా దారుణమైన దుర్వాసన రావడము, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయిపోవడం, దాంట్లో ఈ దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఉండడం అనేది అబ్జర్వ్ చేశాము. సో అంతకుముందు కూడా ఒకసారి వీళ్ళకి మనం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా రిపీటెడ్గా మనం 1 వీక్ నుంచి జరిగే ఇన్స్పెక్షన్స్లో వార్నింగ్ ఇస్తానే ఉన్నాము. బట్ టోటల్గా మనకి 22 షాపులు మనకి ఆ ఫిష్ మార్కెట్లో ఉన్నాయి. 22 షాపుల్లో ముఖ్యంగా 9వ నెంబర్ షాప్లో మనకి చెడిపోయిన చేపలు అండ్ ఈ ఫ్రాన్స్, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం, దాన్ని ప్రజలకు అమ్మడం జరుగుతుంది. ఆ ఫ్రిడ్జ్ కూడా ప్రాపర్ కండిషన్ లేదు, ఫ్రిడ్జ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది, ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ లేకుండా ఆ చెడిపోయిన పదార్థాలంతా కూడా సేల్ చేస్తున్నారు. సో దానికి నోటీసెస్ ఇష్యూ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది టెంపరీగా, అండ్ పెనాల్టీ కూడా వేసాం దానికి. అండ్ 10వ నెంబర్ షాప్లో మెగ్గాడ్స్ అంటే ఏదైతే ఫిషెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చెడిపోయి మెగ్గాడ్స్ కూడా బయటికి రావడము, ఆ దుర్వాసన వల్ల చుట్టుపక్కలంతా కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 10వ నెంబర్ షాప్ మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దాని ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి దాన్ని పర్మనెంట్గా క్లోజ్ చేసి ఆ బిల్డింగ్ నుంచి వాటిని ఎవాక్యుయేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. సో అందరూ కొంత జాగ్రత్తగా ఉండాలి. నగరం అంతా రిపీటెడ్గా మేము కంప్లైంట్స్ ఇస్తా ఉన్నా కూడా ఇవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. గడిచిన వారంగా పెద్ద ఇష్యూస్ జరుగుతూ ఉన్నా కూడా వీళ్ళు ఇంత నెగ్లిజెంట్గా ఉండడం అనేది చాలా బాధాకరము. కొంత ప్రజలు కూడా ఎక్కడైనా ఇలాంటివి ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి కానీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుకుంటాం.